హలో అండి. వెల్కమ్ టు ఆల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రౌన్ ఇడ్లీ అంటే బాలామృతంతో చేసిన ఇడ్లీ అండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ ఇంతకుముందు నేను బాలామృతంతో బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. ఈరోజు ఇడ్లీ చూపిస్తున్నానండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు బాలామృతం పిండిని యాడ్ చేస్తున్నానండి. కప్పున్నర బాలామృతం పిండిని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 1/2 కప్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఈ కప్పున్నర బాలామృతం పిండికి ఒక 1/4 కప్పు వరకు పెరుగుని యాడ్ చేస్తున్నానండి. ఈ పెరుగు అనేది యాడ్ చేయడం వల్ల ఇడ్లీ అనేది కొంచెం పులిసి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి చిటికెడంత ఉప్పుని యాడ్ చేసుకుందాము. ఈ స్వీట్ని అనేది బ్యాలెన్స్ చేసేదండి సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ వేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా స్పూన్తో కలబెట్టుకుంటూ కొన్ని వాటర్ వేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బాలామృతం పిండిని ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం ఇట్లా ఇడ్లీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. దీని మొత్తాన్ని చూసారు కదా, ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 15 మినిట్స్ వరకు ఉండనిద్దామండి. పిండి అనేది కొంచెం పులిసిపోతే ఇడ్లీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ వరకు ఈ పిండిని మొత్తాన్ని నానబెట్టుకుందాము. 15 మినిట్స్ తర్వాత పిండి అనేది చూద్దామండి. చూసారు కదా, పిండి అనేది కొంచెం పులిసిపోయింది, అంటే పెరుగు ఉంది కాబట్టి కొంచెం మంచిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీలోకి వేసుకుందామండి. ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ లాగా పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. ఇక్కడ ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు, గీ అయినా యాడ్ చేయొచ్చు. నేనైతే నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలకి కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది కదా నెయ్యిని యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ అంతా దీంట్లోకి వేసుకుందామండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకొని నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వాటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి వీటిని పెట్టేసుకుందాము. ఇది మొత్తం ఒక 15 మినిట్స్ వరకు బాగా ఉడకనిద్దామండి. పిండి అనేది తొందరగానే ఉడికిపోతుంది. 10 to 15 మినిట్స్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూసారు కదండి, ఇడ్లీ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బాలామృతంతో టేస్టీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయినట్టే. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి కదండి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ప్రిపేర్ చేసి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి అలాగే ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, ఇవి మనం కుడుములు అంటారు కదండి, కుడుముల్లాగానే టేస్ట్ అయితే అట్లనే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో మాత్రం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వాటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.